అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఆమె ఎదురు చూపులకి ఫలితంగా లోపలికి వస్తూ కనిపించాడు హేమాంష్. నాన్న, ఎక్కడికెళ్ళావు అని పరిగెత్తుకుంటూ వచ్చింది శైలజ కంగారుగా. ఆమెను సీరియస్గా చూసి వెళ్ళిపోతుంటే కొడుకు చెయ్యి పట్టుకొని ఆపి, అసలేమైంది? ఎందుకు సీరియస్గా ఉన్నావు? నువ్వెందుకు అలా ఉంటున్నావో నాకెలా తెలుస్తుంది? నీకో విషయం చెప్పాలి అనుకున్నాను. హాస్పిటల్ వెళ్ళొచ్చాక చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేసావు అంటుంటే మాట్లాడలేదు. చెప్పు నాన్న, ఎందుకు కోపం వస్తోంది నీకు అంటుంటే, అది మెచ్యూర్ అవ్వకుండా మెడిసిన్ వాడారని నాకెందుకు చెప్పలేదు అంటే, ఇప్పుడు డాక్టర్ ఏం లేదని చెప్పింది కాబట్టి ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పకుండా పెళ్లి చేసేదానివి కదా. కొడుకు కంటే పరాయి అమ్మాయి ముఖ్యం నీకు. ఆల్ రైట్ మామ్, నాకు అర్థమైంది. నా లైఫ్ ఎలా పోయినా నీకు అనవసరం. మీ హ్యాపీనెస్ మాత్రమే ముఖ్యం, నా గురించి కాదు. మీ గురించి చేసుకుంటాను పెళ్ళి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. కొడుకు మాటలకి షాక్ అయి చూస్తోంది. ఇంత చిన్నప్పుడే ఇంత మెచ్యూర్గా అలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? వాడికి అన్నీ తెలిసిపోతున్నాయే. నేనే వాడిని చిన్నపిల్లాడు అనుకుంటున్నానా అని తనలో తనే బాధపడింది. కొడుకుని మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఎలా ఒప్పించాలా అని. ఇక తినకుండానే వెళ్ళిన హేమాంష్ డిన్నర్ ప్లేట్ని తీసుకెళ్ళింది. నాకు ఆకలిగా లేదు, ఆల్రెడీ నేను బయట తినేసే వచ్చాను అని మొహం మీదే చెప్పడంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొడుకు మాటలకి ప్రవర్తనకి బాధగా ఆలోచనలతో నిద్రపట్టలేదు. ఏమైంది శైలు, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏం లేదండి అంటుంటే, చెప్పు, ఏదో ఉంది అని అడుగుతుంటే జరిగింది చెప్పింది. దానికే ఇంతలా బాధపడాలా? ఏం పర్లేదు, ఇప్పుడు అలాగే అంటాడు, తర్వాత వాడి పెళ్ళాన్ని వదిలి వాడే ఉండలేడు. చూస్తూ ఉండు, ఇప్పటికే వాడి బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. ఇందు వచ్చినప్పటికీ ఇప్పటికీ అంటుంటే, అవునండి, నేను చాలాసార్లు గమనించాను, వాడిలో చాలా మార్పు వచ్చింది అంటుంటే, ఏం పర్లేదు, మెల్లిగా పెళ్లి చేస్తే వాళ్ళే మారుతారు. నువ్వు అవేవి ఆలోచించకుండా హాయిగా పడుకో అంటూ చెప్పగానే కాస్త ధైర్యంగా అనిపించి ఆలోచనలన్నీ పక్కకు నెట్టి పడుకుంది. అత్తయ్య, ఈరోజు ఫ్రైడే కదా, నేనే పూజ చేస్తాను అంటూ వచ్చింది. ముద్ద మందారంలా ఉన్న తన కోడల్ని చూసి నవ్వుతూ, చాలా అందంగా ఉన్నావే అంటూ మెడకలు విరిచి బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఎర్రటి పరికినిలో దేవుడికి సమర్పించే అప్పుడే వికసించిన ముద్ద మందారంలా కనిపిస్తున్న తన కోడల్ని చూసి, సరే తల్లి, నీ ఇష్టమని కిచెన్లోకి వెళ్ళింది. ఇక దేవుడికి పూజ చేసి గనగన గంట మోగిస్తుంటే సౌండ్కి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ తన రూమ్ నుండి బయటకు వచ్చిన హేమాంష్ కిందకి చూడగానే అతని కళ్ళు అలాగే నిలిచిపోయాయి. మావయ్య గారు, హారతి తీసుకోండి అంటూ హారతి పళ్ళెంని అతని ముందు పెట్టగానే హారతి తీసుకొని తన తలపై చేయి పెట్టి నిమురుతూ, చాలా పద్ధతిగా ఉన్నావు తల్లి అన్నాడు. ఆమె నుదుటిన కుంకుమ చూసి ఇక వాళ్ళ మాటలకి తేరుకొని విసురుగా అక్క నుండి రూమ్కి వెళ్ళిపోయాడు హేమాంష్. ఇక హారతి ఇవ్వడానికి బాబు రూమ్కి వచ్చేసింది ఇందు. ఆమె లోపలికి రాగానే ధూపం స్మెల్కి తల తిప్పి చూసిన హేమాంష్ దగ్గరికి వస్తున్న ఇందుని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నువ్వేంటి నా రూమ్లో వితౌట్ పర్మిషన్తో? చెప్పానా నా రూమ్కి రమ్మని అంటుంటే, అయ్యో సారీ, నేను మర్చిపోయాను, హారతి తీసుకోండి ప్లీజ్ అనింది కళ్ళు చిట్లించి చూసి. గెట్ అవుట్ అన్నాడు ఒకే మాటగా. అలా అనకూడదండి, మహాపాపం, హారతి తీసుకోవాలి, తీసుకోండి అంటూ మళ్ళీ హారతి పళ్ళెం ముందు పెడుతుంటే, చెబుతుంటే అర్థం కావట్లేదా? మొన్నటిలా గింటేనా అంటుంటే, వద్దు, నేనే వెళ్ళిపోతాను అని మూతి ముడుచుకొని అతన్ని నోట్లో తిట్టుకుంటూ వెళ్తున్న ఇందుని కోపంగా రెక్కపట్టి గోడకి అదిమాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసింది. ఆమె చేతిలో ఉన్న హారతి పళ్ళెం తీసి పక్కన పెట్టి, ఏంటి, నన్నే తిట్టుకుంటావా? హౌ డేర్ యూ అంటుంటే అర్థం కాక పిచ్చి చూపులు చూసింది ఇందు. ఆమె చూపులకి చిరాగ్గా చూస్తుంటే తడబడుతూ, దూరం జరగండి అనింది కంగారు వేస్తుంటే. ఏంటే జరిగేది? నన్నే తిడతావా అంటుంటే, మీరు నన్ను వే అనడం నాకు నచ్చట్లేదు, మీరలా అనకండి అని మూతి ముడిచి చెబుతుంటే, నువ్వు నాకు కాబోయే పెళ్ళానివే, నేను వే అంటా, ఏంటే అంట, ఒసేయ్ అని కూడా అంటాను. నచ్చితే ఉండు, లేకపోతే దుబై, నకరాలు పడితే నరాలు తీస్తా అని మాస్ డైలాగ్స్ విసిరేసరికి వెర్రి చూపులు చూస్తూ ఉంది ఇందు. అసలు తను అలాంటి స్లాంగ్ మాట్లాడడం మొదటిసారి అవడంతో గుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి ఇందుకి. ఏంటలా చూస్తున్నావు?
మీరు నన్ను ఎన్ని మాటలు అన్నారు? అసలు ఇలా మాట్లాడతారని అనుకోలేదు. నేను అత్తయ్యకి చెబుతాను. నేనేం తప్పు చేశానని అన్ని మాటలన్నారు. హారతి తీసుకోమన్నాను. అది కూడా తప్పేనా? దేవుడు మిమ్మల్ని తప్పక శిక్షిస్తాడు. హారతి తీసుకోకపోగా ఒక అమాయకురాలిని అని కూడా చూడకుండా అన్నేసి మాటలంటారా? అంటూ అతని నుండి పక్కకు తప్పుకుంటుంటే వెళ్ళకుండా గోడకి చెయ్యి అడ్డం పెట్టాడు. గుడ్లు పెద్దవి చేసి చెయ్యి అడ్డం ఎందుకు పెట్టావు? నేను వెళ్ళిపోవాలి. దేవుడికి పూజ చేయాలి. నీ గురించి కంప్లైంట్స్ ఇవ్వాలి. నీకు శిక్ష పడేలా చేస్తాను. వదులు నన్ను అంటుంటే మాట్లాడట్లేదు. ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు. అతని చూపులకి తెలియకుండానే హార్ట్ బీట్ పెరిగిపోతోంది. అలజడిగా అనిపిస్తున్న గుండెని గట్టిగా పట్టుకొని ఎందుకలా చూస్తున్నావు? చెప్పాను కదా నీ చూపులంటే నాకు భయం. నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నా హార్ట్ బీట్ పెరుగుతుందని. ప్లీజ్ దూరం జరుగు. లేకపోతే కింద మావయ్య గారున్నారు. ఆయనకు చెబుతాను. అప్పుడు నిన్ను బాగా కొడతారు. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అని నవ్వుతూ చెబుతుంటే హేమాంష్ మాత్రం వరదలా వస్తున్న మాటలను పట్టించుకుంటున్నాడో లేదో కానీ అతని చూపు మాత్రం మారట్లేదు. అదేంటి మళ్ళీ అలాగే చూస్తున్నావు? నేను ఇంత చెబుతున్నా నీకు భయం వేయట్లేదా? మావయ్య గారు నిన్ను కొడతారు. నీకు దెబ్బలు తగులుతాయి. నొప్పి కూడా వేస్తుంది. కొట్టించాలా? వద్దు అంటే దూరం జరుగు. నిన్నే అంటున్న ఉలుకు పలుకు లేకుండా డీప్గా చూస్తున్న అతని చూపులకి హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయి అతని కళ్ళు మరింత ఆమెను ఉద్వేగానికి గురిచేస్తుంటే ఆ చూపులని తట్టుకోలేక కళ్ళు మూస్తున్న ఇందు ఏం జరిగిందో ఏంటో ఊపిరి గట్టిగా బిగబట్టింది. కళ్ళు మూస్తున్నదల్లా అతని చర్యకి నోరు కప్పలా తెరుచుకొని కళ్ళు పత్తికాయల్లా చేసుకొని స్టాచ్యూలా బిగుసుకుపోయి అలాగే చూస్తూ ఉన్న ఇందుని వదిలి వెళ్ళిపోయాడు. నిమిషం క్రితం ఏం జరిగిందయా అంటే బాబుకు కూడా తెలీదు ఏం జరుగుతుందో ఏంటో. ఆమె మాటలను వినే స్థితిలో లేడు. అలా వాగుతూనే ఉంది. మాట్లాడుతున్న పెదాలని కదులుతున్న చేపకళ్ళని అలాగే చూస్తూ ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఆమె నడుముని టచ్ చేశాడు. అంటే డ్రెస్ ఉంది, డోంట్ వర్రీ. ఆ స్పర్శకి ఇద్దరు ఒకలాంటి ఉద్వేగానికి గురైతే మన పాప పూర్తిగా బిగుసుకుపోయింది. అతని లైఫ్లో ఏ ఒక్క ఆడదాన్ని టచ్ చేయని బాబు మొదటిసారి ఒక అమ్మాయిని టచ్ చేసినందుకు ఏదో తెలియని కలవరానికి గురై ఒక క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాక ఒకలాంటి గిల్టీనెస్తో వెళ్ళిపోయాడు. అలా ఎందుకు జరిగిందో, అతని గుండె ఎందుకంత కలవరానికి గురవుతుందో ఆలోచించే స్థితిలో కూడా లేడు. ఒసై ఇందు, ఎక్కడికి వెళ్ళావే అంటూ అరుస్తూ హేమాంష్ రూమ్కి వచ్చింది శైలజ. బిగుసుకుపోయిన ఇందుని చూసి ఇందు అని పిలిచింది. పలకలేదు. మళ్ళీ పిలిచింది. అయినా పలక్కపోవడంతో ఒసే ఇందు అని భుజం మీద చెయ్యి వేసి కదిపింది. ఉలిక్కిపాటుగా హా అనింది. ఏమైంది? బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు? ఏం జరిగింది అంటుంటే ఆమె గొంతుల నుండి మాట బయటకు రాకపోతుంటే అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇందు. ఏమైంది దీనికి ఇలా వెళ్ళిపోతోంది అనుకుంటూ వెనకే వెళ్ళింది శైలజ. ఇందు మాత్రం రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని ఆ రోజు బయటకు రాలేదు. తినమని ఎంత బ్రతిలాడినా వద్దని పంపించేసింది. ఈ పిల్లకి జ్వరం గాని వచ్చిందా ఇలా ప్రవర్తిస్తోంది అని దిగులుగా కూర్చున్న శైలజని కదిలిస్తూ ఏమైంది శైలు అలా కూర్చున్నావు? మళ్ళీ ఏమైంది? పొద్దున్నుండి ఇందు ఏం తినలేదండి. చాలా డల్గా ఉంది. దానికేమైందో ఏంటో. జ్వరం కానీ వచ్చిందా? లేదండి, ఒళ్ళు చల్లగానే ఉంది. మరేమైంది? ఎందుకలా ఉందంటావ్? ఒంట్లో బాలేదేమోలే, టెన్షన్ పడకు. మనిషి అన్నప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి అని తనకి సర్ది చెప్పి వెళ్ళిపోయాడు. హేమాంష్ కూడా మార్నింగ్ అనగా వెళ్ళాడు. అప్పుడే ఇంట్లోకి వస్తుండడంతో నాన్న పొద్దున్నుండి ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను అని మరో మాటకు కూడా తావివ్వకుండా వెళ్ళిపోతుంటే అది కాదురా, నిన్నొకటి అడగాలి, ఆగు. ఏంటని ఇటువైపు తిరగకుండానే అడిగాడు. ఏంటంటే ఇందు పొద్దున నీ గదిలోకి వచ్చింది కదా హారతి తీసుకొని. అవును వచ్చింది. ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే దాన్ని ఏమైనా అన్నావా? మళ్ళీ తిట్టావా? నాకేం పని పాట లేదనుకున్నావా మామ్ ఊరికే తిట్టడానికి? మరి నీ రూమ్లో నుండి వచ్చినప్పటి నుండి చాలా డల్గా ఉందిరా. కనీసం పొద్దున్నుండి ఏం తినలేదు కూడా. తన రూమ్ నుండి బయటకు కూడా రాలేదు. నువ్వు తనని బాధ పెట్టావేమో అని అనుమానం వచ్చి అడుగుతున్నాను. ఎందుకంటే నీ రూమ్కి రాకముందు చాలా చలాకీగా తిరిగింది. ఇంట్లో పనులన్నీ చకచక చేసింది. నీ రూమ్కి వచ్చాకే తను అలా మారిపోయింది. ఏం జరిగిందో చెప్పు నాన్న. దాన్ని అడగకపోయావా? ఏమన్నానో అని నమ్మకం లేనప్పుడు ఎందుకు మామ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. వెళ్తున్న కొడుకుని అలాగే చూస్తూ మళ్ళీ ఆలోచనలో పడింది.
డాక్టర్ చెప్పింది కదా, త్వరలోనే తను మెచ్యూర్ అవుతుందని. దానికి సిగ్నల్గా ఇలా ఉంటుందా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది శైలజ. ఇక్కడ హేమాంష్ నా రూమ్ నుండి వెళ్ళినప్పటి నుండి డల్ అయిపోయిందా? ఎందుకంత ఫీల్ అవుతోంది? తినకుండా తన రూమ్లోనే ఉండడం ఏంటి? ఏదో జరుగుతోంది. అసలేం జరుగుతోంది అని ఆలోచనలో ఉండగానే, మరి నువ్వెందుకు పొద్దుననగా బయటకెళ్ళి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు? తనని చూడాలంటే ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు? సమాధానం చెప్పు. తర్వాత తన మనసు గురించి ఆలోచించు అని అంతరాత్మ చెబుతుంటే, తనని చూడ్డానికి నేనెందుకు ఇబ్బంది పడతాను? ఎందుకంటే మొదటిసారి ఏ గాలి సోకని అమాయకమైన ఒక తులసాకు లాంటి పవిత్రమైన అమ్మాయిని తాకావు కదా. అమ్మాయిల మధ్య తిరిగే నీకే అలా ఉంటే లోకం తెలియని పిల్లకి ఇంకెలా ఉంటుంది అనింది అంతరాత్మ. ఇక ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయి మనసు ఇంకేం ఆలోచించలేకపోయింది. కానీ తన రూమ్ నుండి రాలేదు అని చెబుతుంటే ఒక్కసారైనా తన పరిస్థితి ఎలా ఉందో చూడాలనిపిస్తోంది అతనికి. కానీ నేనెందుకు చూడాలి? నాకేం అవసరం? టచ్ చేసింది నువ్వే కదా, మొన్న కూడా టచ్ చేసింది కదా, అప్పుడెందుకు ఇలా అవ్వలేకపోయారు? ఏమో అదంతా తెలీదు. అప్పుడు కావాలని టచ్ చేయలేదు. తనే నా చెయ్యి తీసుకొని మరి టచ్ చేయించుకుంది. మరి ఈ రోజు కావాలని టచ్ చేసావా అంటుంటే మాట్లాడలేదు. కానీ ఉక్కిరి బిక్కిరవుతోంది అతని మనసు. ఇన్నర్ అడిగిన క్వశ్చన్స్కి ఒక్కటి కూడా సమాధానం లేదు అతని దగ్గర. బ్రెయిన్ హార్ట్కి మధ్య జరిగిన సంఘర్షణలో హార్ట్ గెలవడంతో ఆమెను చూడాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే నా వల్లే తను అలా అయిందేమో అనే గిల్టీ ఫీలింగ్ వల్ల. ఇక బయట ఎవరూ లేనిది చూసి ఇందు రూమ్ ముందు నిలబడి డోర్ ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ చిన్నగా డోర్ ఓపెన్ చేశాడు. ఇక ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వెళ్ళిన అతనికి చిన్నపిల్లలు ముడుచుకొని ఎలా పడుకుంటారో అంత బుజ్జిగా ముద్దుగా పడుకున్న ఇందు కనిపించగానే తెలియకుండానే అతని పెదాలు సన్నగా సాగాయి. ఇక అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు. ఆమెను చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది. చూసి వెంటనే వచ్చేయాలి అనుకున్నాడు. కానీ తెలియకుండానే అతని కాళ్ళని ఫెవికాల్లా అంటిపెట్టుకుంది ఆమె క్యూట్నెస్. ఒకసారి పిల్లోకి నొక్కుకున్న బుగ్గని కాకుండా పాలుగారే బుగ్గ పొంగి బుజ్జిగా కనిపిస్తుంటే టచ్ చేయాలనిపిస్తోంది అతనికి. ఎప్పుడైతే ఆమె రూమ్లోకి వచ్చేశాడో ఆమె లోకంలో పూర్తిగా మునిగిపోయినట్లు ఇహం అంతా మర్చిపోయి దగ్గరికి వచ్చి ఆమె బుగ్గని వేలితో టచ్ చేశాడో. అతను అలా టచ్ చేయగానే ఒకసారిగా వేలి నరం లాగినట్లు అనిపించింది. చేతిని వెనక్కి లాక్కొని ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని స్పర్శకి చిన్నగా కదిలింది. ఆమె అలా కదులుతుంటే అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. అతని గదికి వెళ్ళి ఇంతకుముందు టచ్ చేసిన దృశ్యం కళ్ళ ముందు కదలాడుతుంటే తెలియకుండానే హార్ట్ తెగ కొట్టుకోవడం మొదలుపెట్టింది. అసలు నేనేంటి దాని రూమ్కి వెళ్ళడం ఏంటి? నా హార్ట్ ఎందుకు ఇలా షోర్ అవుతోంది? దాన్ని టచ్ చేసినంత మాత్రాన అంతలా ఎందుకు ఎగ్జైట్ అవుతున్నాను అని అతని జుట్టు కుదుళ్ళని బిగించి బెడ్ మీద కూలబడ్డాడు. అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈ పిల్ల రాక్షసిని ఇచ్చి కట్టబెడతారు. లైఫ్లో ఇక్కడికి రాకూడదు అని వాటర్ గటగట తాగి నిద్రకి ఉపక్రమించాడు. అలా అనుకోగానే హాయిగా అనిపించింది అతనికి. ఇక అతని పాస్పోర్ట్ రావడంతో, మామ్ నాకు పాస్పోర్ట్ కన్ఫర్మ్ అయింది. నేను రేపు యుఎస్ వెళ్ళిపోతున్నాను. నా బట్టలన్నీ సర్దు అని చాలా ఎగ్జైటింగ్గా చెప్పి అతని రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్తున్న కొడుకుని బాధగా చూసింది. ఏమైంది శైలు? నా కొడుకుని యుఎస్ పంపించడానికి ఒప్పేసుకున్నారా? కోడల్ని పెళ్లి చేసుకోకుండానే? మరేం చేయమంటావు? హడావిడిగా పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. 1 వీక్ వెళ్ళి వస్తాడు. అప్పుడు కొన్ని రోజులు ఇక్కడే ఉంచుకొని పంపిద్దాం. నిజంగా మళ్ళీ వస్తాడంటారా? అదేంటి అలా అడుగుతున్నావు? రాకుండా ఎలా ఉంటాడు? ఏమోనండి, నాకు మాత్రం భయంగా ఉంది. వాడు రాకపోతే అని. పిచ్చిగాని పట్టిందా? ఎందుకు రాడు? పిచ్చి ఆలోచనలన్నీ చేయకు. వాడికేం కావాలో చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు రఘురాంగారు. ఇక కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడో. మొబైల్లో తన ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాడు. వార్డ్రోబ్లో ఉన్న బట్టలన్నీ తీసి నీట్గా సర్ది బ్రీఫ్ కేస్లో పెట్టింది శైలజ. ఇకేమేం కావాలో అన్నీ సర్ది కిందకి వచ్చేసింది. అత్తయ్య, మీ అబ్బాయి రేపు అమెరికా వెళ్తున్నాడంట కదా అని సంబరంగా అడుగుతుంటే, నీకేంటే అంత సంబరం? చెప్పాను కదా అత్తయ్య, మీ అబ్బాయి లేకపోతే చాలా సంతోషంగా హాయిగా ఉండొచ్చని. ఇక్కడుంటే ప్రతిదానికి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఆయన గారు లేకపోతే నేను హ్యాపీగా నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను. సర్లే, ఆల్రెడీ చెప్పావుగా, మళ్ళీ ఎందుకు పురాణం? నేను హ్యాపీగా ఉండడం మీకు ఇష్టం లేదా అత్తయ్య? అదేంటి అలా అడిగావు? నాకు ఇష్టం లేదని నీకు చెప్పానా? మరి నేను అంత సంతోషంగా చెబుతుంటే కోపంగా చూస్తారెందుకు?
నువ్వు హ్యాపీగా ఉన్నందుకు కోపంగా చూడట్లేదు. నా కొడుకు వెళ్ళిపోతుంటే సంతోషపడుతున్నావు కదా, అందుకు కోపం వస్తోంది. సర్లే, విసిగించకు, వెళ్ళి ఆడుకో, నిన్నెవరు అడ్డుకోరు అని అని చెప్పి పంపించింది. ఇక రేపు యుఎస్ వెళ్తున్నానని అందరితో కలిసి డిన్నర్ చేయాలని కూర్చున్నాడు హేమాంష్. మామ్, డాడ్ని కూడా రమ్మను అంటుంటే వస్తున్నాను నాన్న అంటూ రాఘవ గారు, రఘురాం గారు ఇద్దరు కిందకి దిగి హేమాంష్ పక్కన కూర్చున్నారు. అందరూ ఉన్నారు కానీ మన చిన్నారి ఇందు కనిపించలేదు. అటు ఇటు తల తిప్పి చూశాడు హేమాంష్. అందరికీ వడ్డిస్తూ ఉంది శైలజ. మామ్, అదేది అని అడిగాడు. ఏది అనింది ఏం తెలియనట్లు. నీ ముద్దుల కోడలు అన్నాడు. కొడుకు కోడలు గురించి అడుగుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడే పిలుచుకొనొస్తాను, ఆగునన్నా అంటూ వెళ్ళింది. పక్కన ఉన్న రాఘవ గారు కూడా చాలా సంతోషపడిపోయారు. నా కూతురు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడని. ఇందు, ఏం చేస్తున్నావే? తినకుండా ఎక్కడెందుకు కూర్చున్నావు? పద. నాకు ఆకలిగా లేదత్తయ్య. ఎందుకు లేదు? ఏమో తెలీదు. తింటే అదే అవుతుంది, పద. ఎన్నడూ లేనిది నా కొడుకు నిన్ను అడిగాడు తెలుసా అంటుంటే ఆశ్చర్యంగా చూసింది. నిజమే, పద అని సంతోషంగా ఇందుని తీసుకొని హేమాంష్ మరో పక్క కూర్చోబెట్టింది. గుడ్లు పెద్దవి చేసి భయంగా అతనికి దూరం దూరం జరుగుతూ కూర్చుంది ఇందు. ఏంటి, సింహం పక్కన కూర్చున్నట్లు ఆ జరగడం ఏంటి? ఏమైంది నీకు? సరిగా కూర్చో అంటుంటే ఇక నార్మల్గా కూర్చుంది. శైలజ అందరికీ వడ్డించి తను కూడా కూర్చుంది. మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు. మధ్య మధ్యలో పక్కనే ఉన్న హేమాంష్ని ఓరగంట చూస్తూ ఉంది ఇందు. అతనేమైనా సీరియస్గా ఉన్నాడా అతని పక్కన కూర్చున్నందుకని? అంత చిన్నగా కళ్ళు పక్కకు తిప్పుతుంటే ఎక్కడ కనిపిస్తుంది? అతని బాడీ సగం మాత్రమే కనిపిస్తోంది, ఫేస్ కనిపించట్లేదు. ఏంటలా చూస్తున్నావు అన్నాడు చిన్నగా. ఏం లేదని తల గిరగిరా తిప్పింది. మరెందుకలా చూసావు? నేనెప్పుడు చూశాను? చూడలేదు అనింది. నువ్వు చూడ్డం నేను చూడలేదనుకున్నావా? మర్యాదగా ఎందుకు చూసావో చెప్పు. ఇక చెప్పే వరకు వదిలిపెట్టడని నువ్వు నీ పక్కన కూర్చున్నందుకు సీరియస్గా ఉన్నావో లేదో అని చూశాను. నా పక్కన కూర్చుంటే నేనెందుకు సీరియస్గా ఉంటాను? నేనంటే నీకు నచ్చదు కదా. అలాంటిదేం లేదు. మరి నా మీద ఎందుకు అరుస్తావు? నీతో పెళ్లి చేస్తానంటే కోపం వస్తోంది. నన్ను పెళ్లి చేసుకోకపోతే నా మీద కోపం ఉండదా నీకు అని అడిగింది. ఉండదు. నాకెందుకు కోపం ఉంటుంది? నువ్వు ఎవరో నేనెవరో. అవును, అది కూడా కరెక్టే. పరిచయం లేనప్పుడు నువ్వెవరో నేనెవరో. ఇప్పుడు మాత్రం ఎందుకు కోపం ఉండాలి? అయితే మన పెళ్ళి మన పెద్దలు చేస్తారుగా. కోపం వస్తుందా నీకు? అవును, వస్తుంది. మరి నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి? నేను వెళ్ళాక నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పు. నా మాట వింటారా? అస్సలు వినరు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. నాకేం తెలీదని లెక్క చేయట్లేదు అనింది అమాయకంగా. నువ్వే ఏదో ఒకటి చెయ్యి అనింది ఇందు. ఏం చేయాలో చెప్పు అంటుంటే బాగా ఆలోచించింది. నువ్వు రేపు వెళ్ళిపోతావు కదా. అవును, వెళ్ళిపోతాను. అయితే మళ్ళీ రాకు, అక్కడే ఉండిపో. అక్కడే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి రా. అప్పటి వరకు రాకు. అప్పుడు నా మీద నీకు ఎలాంటి కోపం ఉండదు. మనిద్దరికీ పెళ్లి చేయాలని మన వాళ్ళు అనుకోరు అంటుంటే నీకు తెలివి లేదు అనుకున్నాను, కానీ చాలా తెలివుంది. ఇప్పుడు ఒప్పుకుంటున్నావా? నాకు చాలా తెలివుందని ఒప్పుకుంటున్నాను. వెరీ ఇంటెలిజెంట్. నువ్వు చెప్పిన ఐడియా నాకు చాలా బాగా నచ్చింది అంటుంటే థ్యాంక్ యూ అనింది. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే నవ్వుతూ చూస్తున్నారు. వాళ్ళిద్దరి మాటలు వినబడట్లేదు. వాళ్ళకి గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇందు హేమాంష్ రేపు వెళ్ళిపోతున్నారుగా, అందుకే మాట్లాడుకుంటున్నారేమో అని. ఇద్దరు అలా మాట్లాడుతుంటే ఫ్రెండ్స్ అయినట్లున్నారు అని నవ్వుకుంటూ వాళ్ళు తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వీళ్ళ డిస్కషన్ ఇక్కడితో ఆగలేదు. రేపటి ఎపిసోడ్లో ఇంకా ఉంటుంది. ఏం మాట్లాడుకుంటారో రేపు చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.